గైస్ వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే ఈ క్లిప్ చూడండి. అఖిల్ అయితే హాస్పిటలైజ్ అయ్యాడు. ఎందుకు అయ్యాడు, ఎలా అయింది అండ్ మా ట్రావెల్ ఎక్కడి వరకు జరిగింది, ఈ వీడియో ఎలా ఉంటుంది అనేది అయితే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. చలో. సో మనమైతే ఫైనల్గా ఢిల్లీ వచ్చాం కదా. ఢిల్లీలో వచ్చేసి ఎండి బైక్ వరల్డ్, ఇది వచ్చేసి ఎగ్జాక్ట్లీ కరోల్బాగ్లో అయితే ఉంటుంది. మన ప్లాటినాకి అయితే క్రాష్ గార్డ్ చేస్తున్నా గైస్, చూడండి. ఎక్స్పల్స్ ఉంది కదా, ఇంకా ప్లాటినాకి కూడా క్రాష్ గార్డ్స్ అయితే ఫిట్ చేస్తున్నా. సో దిస్ ఇస్ ద షాప్. ఇక్కడ అయితే ఆల్ యాక్సరీస్ ఉన్నాయి, చూస్తున్నారు కదా. మఫ్లర్స్, సైలెన్సర్స్ అండ్ అలానే క్రాష్ గార్డ్స్, సిగ్నల్ లైట్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో దిస్ ఇస్ ద అడ్రస్. మీరు వచ్చి టాప్ బాక్స్ అవన్నీ వేయించారు కదా, ఎలా ఉంది? అండ్ మార్కెట్ కోసం మార్కెట్లో మొత్తం ఒక కంప్లీట్ బైక్ వరల్డ్ అంతే. సో ఇదంతా కూడా ఒక పెద్ద ప్రపంచం అనమాట. చూడండి, ఎటు చూసినా మొత్తం అంతా కూడా షాప్స్, బైక్ కి సంబంధించిన షాప్స్. చూడండి, కానీ ఢిల్లీ వస్తే డెఫినెట్లీ విజిట్ చేయండి మార్కెట్ ని. బైక్ కి కావాల్సిన అన్ని యాక్సరీస్ అయితే ఇక్కడ దొరుకుతాయి. బైక్ కి కూడా నేను కెమెరా మౌంట్ అయితే ఫిట్ చేసా. ఇది వచ్చేసి నాకు 700 అయితే పడింది. నేను దీన్ని ఇక్కడ ఫిట్ చేసా కదా ఎగ్జాక్ట్లీ. క్రాష్ గార్డ్ వచ్చి 2200 రూపీస్ అయితే పడింది విత్ ఫిట్టింగ్. ఇక్కడైతే చిన్న క్లాంప్స్ వేసారు. బేసిక్గా ఉంటాయో బెండ్ అయిపోతాయో తెలియదు, కానీ ప్రస్తుతానికైతే ఈ క్లాంప్స్ అయితే యూస్ చేస్తున్నాం. బోబో మొబైల్ హోల్డర్, అంత రైట్ చేయకూడదు. బోబో మొబైల్ హోల్డర్ అండ్ అలానే బైక్ కెమెరా మౌంట్, క్రూజ్ కంట్రోల్, క్రాష్ గార్డ్. సో అది. సో అఖిల్ బైక్ వచ్చేసి జస్ట్ సర్వీసింగ్ అనమాట, చైన్ లూబింగ్ అండ్ క్లీనింగ్. సో మేమైతే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఎస్ఆర్ ట్రక్కింగ్లో అయితే ఉన్నాం. చూస్తున్నారు కదా, ఇన్ని యాక్సెసరీస్ అయితే ఇక్కడ ఉన్నాయి. ప్రజెంట్ అయితే ఒక ట్రక్కింగ్ ప్యాంట్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాం. ఇది వాటర్ ప్రూఫ్ అన్నారు. ये तो अंदर तो नहीं जाएगा ना पानी, मतलब बारिश गिर गया तो स्नोफॉल हो गया तो भी नहीं जाएगा ना? ओके. हाँ, अगेन इंకొకసారి ట్రై చేయి. ఎలాను అంటే జస్ట్ అక్కడ వరకు వెళ్తుందా? तो इसका प्राइस कितना पड़ेगा भाई? ये 950. 950, मतलब 950. इसमें साइज भी अवेलेबल है? ఓకే. సో మేము లదాఖ్లో కూడా చేయబోయేది క్యాంపింగ్ కాబట్టి కొన్ని యాక్సెసరీస్ అయితే మాకు కావాలి. అండ్ ఇక్కడ వచ్చేసి షూస్, ఇవన్నీ కూడా బ్యాగ్స్, సో జాకెట్స్ ఇవన్నీ కూడా. అక్కడ వచ్చేసి స్లీపింగ్ బ్యాగ్స్ అండ్ యాక్సెసరీస్ చాలా ఉన్నాయి. గ్యాస్ సిలిండర్స్, ఫ్యాన్, so many varieties available here. भाई आपका एड्रेस भी आप बोल सकते हो ना एक बार? ये करोल बाग टैंक रोड के ऊपर एगरोपुरा गली नंबर 21. మన సైడ్ నుంచి ఎవరైనా వస్తే ఎస్ఆర్ ట్రెక్కింగ్ అయితే విజిట్ చేయండి. నేనైతే లొకేషన్ కూడా పిన్ చేస్తా. ఇక్కడ మీకు కావాల్సిన యాక్సెసరీస్ అన్నీ ఉన్నాయి. చలో, నాకు కావాల్సిన అయితే నేను తీసుకుంటాను. ఇంకా వచ్చేసి హోటల్ వింటేజ్, న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ దగ్గరలో ఉంటుంది. నా హెల్మెట్ రెడీ, ట్యాంక్ బ్యాగ్ రెడీ అండ్ బెడ్ అయితే కొంచెం మెస్సీగా ఉంది. డోంట్ ఫీల్ అబౌట్ దట్. లగేజ్ అంతా కూడా సర్దుకుంటున్నాం. అఖిల్, నా లాస్ట్ వీడియోకి అయితే మీ సపోర్ట్, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. మనం శ్రీనగర్ రీచ్ అయిన దగ్గర నుంచి వీడియోస్ అయితే అద్దరిపోతాయి. సో అప్పటి వరకు కొంచెం ఓపిక పట్టుంది. మిగతా విషయాలన్నీ కూడా యాక్షన్ కెమెరా వ్యూలో అయితే మాట్లాడుకుందాం. అండ్ నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్, నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్ నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి. ఒకటి రెండు వీడియోలు చూడండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. మోటో వ్లాగ్ వ్యూలోకి అయితే వచ్చేయండి. చలో, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ లేటెస్ట్ నోటిఫికేషన్. సో ఫైనలీ మేమైతే రూమ్ చెక్అవుట్ చేసేసాం. హోటల్ వింటేజ్ నియర్ ఎగ్జాక్ట్లీ మన న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ దగ్గర అయితే ఉంటుంది. సో చూడండి, మన శ్రేష్ట మొత్తం టాప్ బాక్స్, గీప్ బాక్స్ అన్నీ అన్నీ అన్నీ. నా బైక్కి కూడా చూడండి కింద క్రాష్ గార్డ్స్, ఇది మనకు కనిపిస్తున్నాయి కదా. సో ఈ క్రాష్ గార్డ్స్, అయ్యా ట్యాంక్ బ్యాగ్ నేను జిప్పే వేయలేదు. చలో చలో చలో, ఇంకా మనం హైవే కింద తర్వాత అయితే మాడుకుందాం. ఎగ్జాక్ట్లీ బై న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ ఏరియానా, మతలబ్ ఓయి ఏరియానా ఏ? ఓకే. సో దట్స్ ఇట్ గైస్. అన్ని వర్క్స్ ఫినిష్ చేసుకున్నా. 3 వీడియోస్ అయితే నేను షెడ్యూల్ చేసేసా. అండ్ అఖిల్ బైక్ని కూడా చూపించాలి. అఖిల్ బైక్కి కూడా చిన్న చిన్న మోడిఫికేషన్ చేయించారు. ఇదిగోండి క్రాష్ గార్డ్స్ అయితే వావ్. మార్నింగ్ ఫస్ట్ టైం బైక్ అయితే పడింది గాయస్, లగేజ్ కడుతూ ఉంటే. అంటే ఒకవైపు ఇలా స్లోప్ ఉంది, సెంటర్ స్టాండ్ వేసా, బైక్ ఇలా ఫ్లిప్ అయింది. టెస్టింగ్ కూడా అయిపోయింది క్రాష్ గార్డ్ది, బాగా వర్క్ చేస్తుంది. చలో. సో ఫైనల్గా మనమైతే ఢిల్లీ ట్రాఫిక్కి టాటా బై బై చెప్పే టైం అయితే వచ్చింది. సో మనం గురుగ్రామ్ వైపు అయితే తీసుకున్నాం డైవర్షన్. గురుగ్రామ్ మీదుగా వయా ద్వారకా, చండీగఢ్ అలా అయితే మనం వెళ్తాం. ట్రిప్ మొత్తంలో నేనైతే గూగుల్ మ్యాప్ పెట్టుకోవట్లేదు. లోకల్స్తో కాన్వర్సేషన్ అయితే చాలా బాగుంటుంది. మనం అడుగుతాం కదా ఎటు వెళ్ళాలి అని, అప్పుడు వాళ్ళు చాలా విషయాలు మనకు చెప్తారు, ఎలా వెళ్తే బాగుంటుంది అది ఇది అని చెప్పి. సో గురుగ్రామ్ రైట్. ఎండ చూడండి ఎలా ఉందో, ఢిల్లీ ఎండలు. ఈరోజు ఆల్రెడీ నాకు చెప్పింది 46 ఉంటుందంట నేషనల్ ఫ్లాగ్. గురుగ్రామ్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ లెఫ్ట్.
నిన్నంతా కూడా మనం కరోల్ బాగ్లోనే ఉన్నాం. బైక్కి చేయించిన మోడిఫికేషన్స్ అయితే మీరు చూసారు కదా వీడియో స్టార్టింగ్లో. నిన్న బైక్కి అయిన బిల్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ 4000 అయింది. గురుగ్రామ్ స్ట్రైట్ ఎవరైనా అడిగితే పోయిద్దేమో అనిపిస్తుంది నాకు. ముంబై ఎక్స్ప్రెస్ వే జైపూర్ 295. జైపూర్ అంటే రాజస్థాన్లో ఉంటుంది. 295 అంట. ఎయిర్పోర్ట్ 14 కిలోమీటర్స్. ఢిల్లీ ఎయిర్పోర్ట్. ఓఎన్జీసీ ఎనర్జీ నవ్ అండ్ నెక్స్ట్. వాటర్ వస్తున్నాయండి, వాటర్ కారిపోతున్నాయా? థ్యాంక్ యూ సో మచ్ బ్రో. వాటర్ అయితే కొంచెం లీక్ అయితే ఉంది, ఒకసారి ఆగి చూద్దాం. ఆపిక్కడ స్ట్రైట్గా వెళ్ళిపోయామంటే గురుగ్రామ్ వెళ్తాం. అండ్ ఇక్కడ నుంచి లెఫ్ట్కి తీసుకున్నామంటే ద్వారకా, శ్రీకృష్ణుడు పరిపాలించిన ఊరు ద్వారకా. వెల్కమ్ టు ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, న్యూ ఢిల్లీ. ఎక్కడైతే ఒక టన్నల్ ఉంది చూడండి, 5.5 మీటర్స్ అంట హైట్. వావ్, సూపర్ ఉంది గైస్. మన విజయవాడ సొరంగాన్ని కూడా ఇలా చేస్తే అంత బాగుండేదో. నైస్. వచ్చేసాం బయటికి. అండ్ నేనైతే ఈరోజు గెయిన్ సెట్టింగ్స్ చేంజ్ చేసా. ఇప్పుడు గెయినింగ్ ఎలా వస్తుందో చూడండి. అంటే లాస్ట్ వీడియోలో కూడా చాలామంది కామెంట్ చేశారు వాయిస్ సరిగ్గా రావట్లేదని. నేనైతే అగైన్ గెయిన్ సెట్టింగ్ చేంజ్ చేసా. సో ఇప్పుడు ఎలా వస్తుందో నాకైతే ఇప్పుడు ఒకసారి కామెంట్ చేయండి వాయిస్ ఎలా ఉంది ఏంటి అనేది. లేదు అంటే సెట్టింగ్ మళ్ళీ చేంజ్ చేద్దాం. నేను కూడా ఒకసారి చెక్ చేస్తాను ముందుకు ఎక్కడన్నా ఆగి ఒకసారి. బాగుంది, చాలా బాగుంది ఢిల్లీ సిటీ. ఒక టన్నల్ లాంటిది అయితే వచ్చింది చూడండి. స్ట్రైట్గా గురుగ్రామ్ అండ్ స్ట్రైట్గా వెళ్ళిపోతే ద్వారకా. ఆల్సో హౌలా ఖూన్ టెర్మినల్ 1 ఇలా వెళ్ళిపోయామంటే టెర్మినల్ 1కి అయితే వెళ్తాం. సో ఇలా మనం వెళ్ళిపోయామంటే ద్వారకా అండ్ గురుగ్రామ్ 2. అఖిల్ అటు వెళ్ళాడు. కొంచెం గ్యాప్ ఇవ్వండి బ్రో, వస్తున్నాయి వెళ్ళిపోతా. థ్యాంక్ యూ. రోహ్తాక్ స్ట్రైట్, చండీగఢ్ స్ట్రైట్. సూపర్ ఉన్నాయి. ఏంటి ఢిల్లీలోనే మొత్తం టన్నల్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం గాయస్. ఎలా అనిపిస్తున్నాయి ఈ టన్నల్స్? సూపర్ ఉంది, అద్దరిపోయింది అసలు. నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియా. అండ్ అఖిల్ చూడండి హైడ్రేషన్ ప్యాక్ తీసుకున్నాడు నిన్న మార్నింగ్. అది సెట్ చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్లో పట్టింది. లగేజ్ మొత్తం ప్రాపర్గా సెట్ చేసుకున్నాం. ఢిల్లీలో 1 డే రెస్ట్ తీసుకున్నాం కదా, మొత్తం అన్ని వర్క్స్ అయితే ఫినిష్ చేసుకున్నాం. అదే ఒకటి బ్యాలెన్స్, ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయలేదు. ఇంజిన్ ఆయిల్ అయితే చేంజ్ చేయాలి. చండీగఢ్లో అయితే మనం మార్చేద్దాం. 40 కిలోమీటర్ స్పీడ్ ఇచ్చారు ఇక్కడ లిమిట్. మనం వెళ్తుంది 35. చాలా పెద్ద ఉన్నట్టుంది ఈ టన్నల్ ఇది. ఎయిర్ వెంటిలేషన్స్ కూడా ఇచ్చారు చూడండి. ఇన్సైడ్ టనల్ డ్రైవ్ అటెంటివ్, NHAI. 2 కిలోమీటర్స్ నుంచి ట్రావెల్ చేస్తూనే ఉన్నాం. టనల్ అయితే ఎండ్ అయితేనే లేదు. సూపర్ ఉంది. ఇక్కడ ఆర్కిటెక్చర్ చూడండి, భలే డిజైన్ చేశారు వాల్ అంతా కూడా. అండ్ ఇక్కడ మన స్పీడ్ లిమిట్ చూద్దాం ఎంతలో వెళ్తున్నాం అనేది. సో 54. ఆ బైక్ 62. డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్ గాయస్, సేవ్ యువర్ లైఫ్స్ ఫర్ యువర్ ఫ్యామిలీస్. ఓహో, ఇంకా ఎంత పెద్దది ఉందో ఈ టన్నల్ నాకు అర్థం కావట్లేదు బాబోయ్. ఇక్కడన్నా చల్లగా ఉంటుంది అనుకుంటే ఇక్కడ కూడా వేడిగానే ఉంది టన్నల్లో. రైట్ నౌ ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో టెంపరేచర్ వచ్చి 45 to 46 ఉంది. ఫీల్స్ లైక్ 50 అనుకున్న ఆశ్చర్యపోకర్లా, అంతలా ఉందన్నమాట. ఇక్కడ చూడండి ఎదురుగా ఏమైందో, ఒక ఓమ్నీని క్యారీ చేస్తుంది ప్లస్ వెనకాల ఇంకొక I-20 ఓమ్నీ. యాక్సిడెంట్ అనుకుంటా 2. చూడండి ఎలా అయిపోయాయో. రికవరీ వ్యాన్. దీన్ని ఇంత వేడిగా ఉందంటే లోపల. బయటకైతే వచ్చేసాం టన్నల్ నుంచి. అంత వేడిగా ఉందంటే పైనుంచి జాకెట్ ముట్టుకుంటే జాకెట్ కాలిపోతుంది అసలు. ఓహో, బికాజ్ ఎందుకంటే వెహికల్స్ హీట్ అంతా కూడా టన్నల్లోనే ఉంటుంది కదా, దానివల్ల బయటకు వచ్చి చల్లగా ఉంటుంది. ఇప్పుడు లోపల మాత్రం అయిపోయింది పని. ఆహా, బయటకు వచ్చాం గాయస్. బయటే చల్లగా ఉంది నిజంగా. సో మనం ఇలా వెళ్ళిపోదాం చండీగఢ్కి. అఖిల్ కోసం వెయిట్ చేద్దాం. వచ్చాడు అఖిల్ వచ్చాడు. అన్నయ్య వచ్చాడు. మెట్రో అదంతా ఏమో కానీ లోపల మాత్రం మామూలు హీట్ లేదు అసలు. జాకెట్ ముట్టుకొని చూడు సార్, నీ జాకెట్ చాలా వేడిగా ఉంది. కానీ ఏడి మన శ్రేష్ఠ బాబాయ్ ఏడి? వెల్కమ్ బ్యాక్ శ్రేష్ఠ వ్లాగ్స్. వేర్ ఈజ్ హీ? అది మరి అఖిల్ బ్రేక్ ఇలా ఉందన్నమాట. హైడ్రేషన్ ప్యాక్ యూస్ చేస్తున్నాడు. ఢిల్లీ అవుట్స్కట్స్కి వచ్చేసాం. అండ్ డే 9లో క్రాస్ చేస్తున్న ఫస్ట్ టోల్ గేట్ ఇది. డే 9 మీన్స్ అఫీషియల్ అయితే డే 10. కాకపోతే మనం ఢిల్లీలో 1 డే రెస్ట్ తీసుకున్నాం. ప్లస్ బైక్కి కావాల్సిన యాక్సెసరీస్ అన్ని చేయించాం కాబట్టి మీ అందరికీ అయితే నేను రెస్ట్ తీసుకున్న డేస్ కాకుండా ఓన్లీ ట్రావెలింగ్ డేస్ అయితే చెప్తా ఉన్నా. సో దిస్ ఈస్ ద డే 9. మనం క్రాస్ చేసిన ఫస్ట్ టోల్ గేట్ ఆఫ్ డే 9. పానీపట్, చండీగఢ్ స్ట్రైట్, గెవ్రా, టిక్రీ బోర్డర్ లెఫ్ట్. సో ఇక్కడ నుంచి ఈ ఫ్లైఓవర్ తీసుకొని మనం రైట్ సైడ్ వెళ్ళిపోయామంటే ISBT కాశ్మీరీ గేట్కి అయితే మనం వెళ్తాం డైరెక్ట్గా. అండ్ ఇలా లెఫ్ట్లో ఈ ఫ్లైఓవర్ మీద వెళ్ళామంటే చండీగఢ్. ఢిల్లీ స్టార్టింగ్ దగ్గర నుంచి ఇప్పటికి ఒక 80 కిలోమీటర్స్ వచ్చి ఉంటా. ఇప్పటి వరకు ఈ ఫ్లైఓవర్స్ వస్తూనే ఉన్నాయి, నేను వెళ్తూనే ఉన్నా. ఓ పెద్దన్నా, ఏందన్నా నాదేం పెద్ద బండి కాదన్నా, ప్లాటినా అన్న, ఏదో 100cc. నువ్వు నా పక్క వచ్చి జర్కులు ఇస్తే ఎట్లా చెప్పు?
ఇక్కడ నుంచి పానీపట్ వచ్చే 68 కిలోమీటర్స్, సోనిపట్ వచ్చే 26 కిలోమీటర్స్, సింధు బోర్డర్ వచ్చే 4 కిలోమీటర్స్ గైస్. సో మనం పంజాబ్, హర్యానా ఈ స్టేట్స్ అన్నీ కూడా క్రాస్ చేసుకొని వెళ్ళాలి. ప్రజెంట్ అయితే మనం ఢిల్లీలో ఉన్నాం. ఢిల్లీలో ఫ్రూట్ మండి బాగా ఫేమస్ అని మీ అందరూ వినే ఉంటారు మేబీ, ఐ థింక్ సో. తెలియని వాళ్ళు ఉంటే వాళ్ళకి చెప్తున్నా, ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఢిల్లీ ఫ్రూట్ మండి అని ఉంటుంది. మొత్తం సీజనల్లీ మీకు ఏ ఫ్రూట్ కావాలంటే ఆ ఫ్రూట్ బల్క్లో అయితే దొరుకుతుంది గైస్. ఢిల్లీ ఫ్రూట్ మండి గుర్తుపెట్టుకోండి నేమ్. ఫ్లైఓవర్ ఎక్కకుండా ఈ కింద నుంచి వెళ్ళిపోయామంటే 2 కిలోమీటర్స్ ఉంటుంది. వెల్కమ్ టు హర్యానా. సో మనమైతే ఇప్పుడు హర్యానాలోకి ఎంటర్ అయిపోయాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మళ్ళీ ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, తర్వాత ఇప్పుడు హర్యానా. ఓహో, ఇంకా చాలా లిస్ట్ ఉంది గాయస్. వెయిట్ చేస్తూ ఉండండి. వీడియోస్ అన్నీ అయ్యేప్పటికీ ఇన్ని స్టేట్స్ క్రాస్ చేశారా అంటారు మీరంతా కూడా. సో అఫీషియల్గా మనం అయితే ఇప్పుడు హర్యానాలో ఉన్నాం. ఎండలు మామూలుగా ఉన్నాయి అసలు. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ పానీపట్లో అయితే ఉన్నాం. ఒక దాబా దగ్గర అయితే ఆగుతున్నాం, బైక్ కాసేపు రెస్ట్ ఇద్దామని. ఇప్పుడే తెలంగాణ నుంచి కలిసారు ఒక 3 మెంబర్స్ అయితే. ఒకటి క్లాసిక్ 350, ఇంకొకటి వచ్చి హంటర్. బైక్ మీద ఇద్దరు, ఒక బైక్ మీద సింగిల్గా ట్రావెల్ చేస్తున్నారు. మన వాళ్ళు కూడా వస్తున్నారా? సికిందర్ బ్రో, టేక్ అ రెస్ట్ మ్యాన్. సో ఫైనల్గా చూస్తున్నారు కదా, 1 2 3 4 5 బైక్స్. ఒకటి వచ్చి యూనికార్న్, 2 నా సికందర్, 3rd ఎక్స్పల్స్, 3 హంటర్, 4th వచ్చి క్లాసిక్. సో ఇదన్నమాట. మా ముగ్గురికి ఇంకొక ముగ్గురు యాడ్ అయ్యారు. విజయవాడ నుంచి కామెంట్ పెడుతున్నారు కదా, విజయవాడ నుంచి 3 సింహాలు బయలుదేరాయని. తెలంగాణ నుంచి కూడా 3 సింహాలు బయలుదేరాయి. అయ్యాయి ఈ సింహాలు. చలో ఈ రోజు నైట్కి అయితే అందరం కలిసి క్యాంపింగ్ చేద్దాం అనుకుంటున్నాం. లెట్స్ సీ, చూద్దాం ఈ రోజు మేము క్యాంపింగ్ ఎక్కడ చేస్తాం అండ్ ఆ స్పాట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. ఒకవేళ స్పాట్ డెఫినెట్లీ బాగుంటే మీకైతే నేను పింక్ చేస్తా. చలో ఇంకా ఫాలో అయిపోండి, దట్స్ ఇట్. అండ్ నేనైతే వాయిస్ కూడా చెక్ చేసా, క్లియర్ వస్తుందబ్బా, ప్రశాంతంగా ఉంది ఇప్పుడు నాకైతే. అండ్ ఇంకేమైనా అడ్జస్ట్ ఏమైనా చేయాలి అనేసి అంటే, ఏమైనా సెట్టింగ్స్ చేయాలి అనేసి అంటే చెప్పండి, డెఫినెట్లీ వాయిస్లో అయితే చేంజ్ చేస్తాను. అండ్ వీడియో క్వాలిటీ ఎలా ఉందో కూడా చెప్పండి గైస్. చలో ये तो अलग है, ये तो चालू रहेगा अभी. आप भी आ जाओगे कल. बोलो नाम, बोलो आपका नाम बोलो कैमरा के सामने. शिवम. शिवम. ये गांव का नाम क्या है? काननगरा. काननगरा. మ్యాటర్ ఏమైంది అనేసి అంటే, నిన్న మన వాళ్ళు కలిసారు కదా, వాళ్ళు వచ్చేసి తెలంగాణ నుంచి. నిన్న నైట్ మేము క్యాంపింగ్ చేసాం ఎగ్జాక్ట్లీ అంబాలాకి ఒక 20 కిలోమీటర్స్ దూరంలో. నిన్న నైట్ అంతా ఫుల్ హల్చల్, సరదాగా అన్నీ మాట్లాడుకున్నాం ప్రశాంతంగా, ఇబ్బంది లేకుండా. మంచిగా అనిపించింది. మెయిన్ టాపిక్ ఏంటంటే, వాళ్ళు ఇప్పుడు బ్రో అంటే ఈ 50-60లో మా వల్ల అవ్వట్లేదు బ్రో, కొంచెం మేము ఫాస్ట్గా వెళ్ళి అక్కడ రెస్ట్ తీసుకుందాం అనుకుంటున్నాం అని చెప్పన్నారు. ఆబ్వియస్లీ నో ఇష్యూ, మన బైక్ చిన్నది కాబట్టి సో మనం స్లోగానే వెళ్ళాలి. మన కోసం వేరే వాళ్ళు ఇబ్బంది పెట్టకూడదు కదా. హ్యాపీగా వెళ్ళండి, సేఫ్గా వెళ్ళండి. ఒకవేళ ఈ వీడియో చూస్తే డెఫినెట్లీ కింద అయితే కామెంట్ చేయండి గాయస్. కాంటాక్ట్ నెంబర్స్ కూడా తీసుకున్నాం, లేలో కలుద్దాం ఉన్నారు. లెట్స్ సీ వాట్ ఈస్ అవర్ డెస్టినీ. అండ్ యా, దట్స్ ఇట్. మనమైతే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ శ్రీకృష్ణ ఉపదేశం జరిగిన ప్లేస్ కురుక్షేత్రాలో అయితే ఉన్నాం. తెలుసు కదా కురుక్షేత్ర యుద్ధం, మనం ఇప్పుడు అక్కడే ఉన్నాం. అప్పట్లో అంత పెద్ద యుద్ధం జరిగిన ప్రదేశం ఇది. నేను ఆ ప్రదేశంలో అయితే రైడ్ చేస్తూ ఉన్నాను. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ కురుక్షేత్ర, లెఫ్ట్. గాయస్ మళ్ళీ ఇంకో యాక్సిడెంట్ గాయస్. అబ్బా, రెండో యాక్సిడెంట్ ఈరోజు. స్విఫ్ట్ డిజైర్ ఆగున్న లారీని గుద్దింది అనుకుంటా బ్యాక్ సైడ్ నుంచి. ఈ లెఫ్ట్కి తీసుకున్నామంటే చండీగఢ్, షిమ్లా లెఫ్ట్, అండ్ పటియాలా, లుధియానా స్ట్రైట్. ఐ మీన్ అంటే లుధియానా తీసుకోవాలి మనం. చండీగఢ్ వచ్చేసి లెఫ్ట్కి ఉంది, లుధియానా రైట్. సో లుధియానా మీదుగానే వెళ్ళాలా, చండీగఢ్ మీదుగానా? ఐ థింక్ సో దిస్ వన్, శ్రీనగర్ది. ఎందుకంటే హైవే డైరెక్ట్ శ్రీనగర్కే కనెక్ట్ చేసిద్ది. కార్లు అయితే మాత్రం మాల్ ఫాస్ట్గా రావట్లేదు అసలు. నేను ఓవర్టేక్ చేద్దామన్నా సరే అవ్వట్లే బాబోయ్.
కానీ ఈ ట్రిప్ మొత్తంలో ట్విస్ట్ ఏంటంటే అసలు గూగుల్ మ్యాప్ అనేది అసలు యూజ్ చేయట్లేదు. బోబో మొబైల్ హోల్డర్ పెట్టించే కానీ జస్ట్ ఛార్జింగ్కి మాత్రమే యూజ్ చేస్తున్నాం. నిన్నటి నుంచి ఏంటో అసలు వైబ్ అంత సూపర్ అనిపించట్లేదు. అందుకే వీడియో కూడా అంత ఇంట్రెస్టెడ్గా నేను తీయట్లేదు గాయస్. మరి గాయస్ ఏమనుకోవద్దు, నిన్నటి నుంచి కొంచెం డిస్టర్బ్డ్గా ఉన్నా. సో దానివల్ల అంత ఇంట్రెస్టెడ్గా వ్లాగ్ అయితే చేయట్లేదు. అండ్ అదే కాకుండా కంప్లీట్ హైవే, బోరింగ్ హైవేస్ ఏమున్నాయి. అంబాలా సిటీకి వెళ్ళాలన్నా కూడా మనం ఇక్కడ నుంచి ఎగ్జిట్ తీసుకోవాలి. అమృత్సర్ స్ట్రైట్, హిసార్ లెఫ్ట్. అది గాయస్ ఇంకేం అనుకోవద్దు మీరైతే. ఏంటి బ్రో వీడియోస్ లెంత్ తక్కువ వస్తుంది అంటున్నారు. ట్రావెలింగ్ చేస్తూ వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేయడం అనేది చాలా కష్టంగా ఉంది. అయినా సరే ట్రై చేస్తున్నా, నా బెస్ట్ అయితే నేను ఇస్తున్నా. ప్లీజ్ అర్థం చేసుకోండి. హోప్ మీరు అందరూ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. చలో మనం వెళ్తూ మాట్లాడుకుందాం మిగతా విషయాలు. గాయస్ చూడండి గాయస్, పైన అయితే ఫైటర్ జెట్ వెళ్తుంది. వావ్, ఓ సౌండ్ చూసారు ఎలా వస్తుందో. ఫైనల్గా మనమైతే హర్యానాకి టాటా బై బై చెప్పేసి పంజాబ్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. वेलकम टू पंजाब, आप सभी को पंजाब का स्वागत है. చూడండి ఎన్ని స్టేట్స్ అయ్యాయి కౌంట్ చేద్దాము ఒకసారి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్. 1 minute. హలో హలో, కాళ్ళు పట్టేయడం ఏంటి అంటే? ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఎక్కడ టర్నింగ్ దగ్గర నుంచి అటు తీసుకున్నారా? నాకు ఒకసారి లొకేషన్ పెట్టి అక్కడికి వస్తున్నా. ఆహా, ఇక్కడ నుంచి 8 kilometers ఉంది. సో నేను మళ్ళీ వెనక్కి వెళ్తున్నా 8 kilometers. అఖిల్కి కొంచెం ఏదో హెల్త్ ఇష్యూ వచ్చినట్టుంది. మళ్ళీ బ్యాక్ వెళ్తున్నా. చూడండి, అంబాలా, కర్నూలు, పానీపట్, ఢిల్లీ. ఫాస్ట్గా వెళ్ళాలి గైస్. వీళ్ళ బైక్ అయితే ఇక్కడ పెట్టాడు. అఖిలేడి అఖిల్ ఏమైంది? అఖిల్ వాటర్ కూడా లేదు. ఏమైంది? ఈ ఎండకి కంటిన్యూస్గా ఈ 3000 kilometers డ్రైవ్ చేసుకొని రావడం వల్ల బాడీ అంతా ఒకే పోస్చర్లో ఉంటుంది కదా. దానివల్ల మొత్తం బాడీ అంతా టైట్ అయిపోయింది. మజిల్స్ ఉంటాయి కదా, పట్టేసాయి. హాస్పిటల్కి తీసుకొచ్చాం, ట్రీట్మెంట్ జరిగింది. ఆల్ ఓకే గైస్. నా బైక్లో అయితే పెట్రోల్ రిజర్వ్లో పడింది. ఇప్పుడు పెట్రోల్ బంక్ కోసం సర్చింగ్ అగైన్ 950 ఖతం. సో 950 rupees అయితే పట్టింది గైస్. బాయ్ హోగ్యా. అఖిల్ కొట్టించుకుంటావా? ఉందంట అఖిల్ దానిలో. మళ్ళీ పెయిన్ వస్తుంది అంటున్నాడు. ఏమవుతుంది ఏం అర్థం కావట్లా. మొత్తం మజిల్స్ అన్నీ పట్టేస్తున్నాయి అంటున్నాడు. సో ఇక్కడ నుంచి ఇంకా లుధియానా వచ్చేసి 50 kilometers ఉంది. చూద్దాం, ఏదైనా హోటల్ దగ్గర ఆగి మజ్జిగ కానీ ఓఆర్ఎస్ కానీ ఏదో ఒకటి తాగిపిద్దాం. నాకే కష్టంగా ఉందబ్బా. ఎప్పుడు అలా ఉన్నాడు అఖిల్ అని. అఖిల్ అయితే ఎప్పుడు ఇలా ఉండడు. మా గ్యాంగ్ మొత్తం మీద కొంచెం స్ట్రాంగ్గా నిలబడే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అఖిలే. అది కానీ ఫస్ట్ టైం అఖిల్కి ఎలా అవుతుంటే నాకు కూడా ఏదోలా ఉంది. హోప్స్ ఏం కాకూడదు దేవుడు, ప్రశాంతంగా అయిపోవాలి ఈ ట్రిప్. నేను వచ్చేసి వెజ్ పలావ్ చెప్పా, అఖిలేమో కర్డ్ రైస్. అదే సపరేట్గా చెప్తాను. సపరేట్ రైస్ టేస్ట్ చేసుకుంటాం. బాగుంది. కాసేపు ఇక్కడే రెస్ట్ తీసుకున్నాం. అంతా ఒకే తర్వాత అయితే స్టార్ట్. అయ్యా గాయస్, మొత్తం చూడండి యాక్సిడెంట్ అయిపోయింది. మొత్తం ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయి ఉన్నాయి. కార్ అంతా బ్లడ్డే. ఓహో, ఇన్ని యాక్సిడెంట్స్ చూస్తున్నాను 3 days నుంచి. ఎందుకు రా బాబు మీకు కంగారు? చూసారా ఎలా వెళ్తేనే అయితే మరి యాక్సిడెంట్స్. సో నేషనల్ హైవే నెంబర్ 44 మీద కూడా డైవర్షన్స్ ఉన్నాయి కొన్ని ప్లేసెస్లో. ఇప్పుడే మేము డైవర్షన్ తీసుకున్నాం జస్ట్ ఒక 2 kilometers బ్యాక్ సైడ్. ఆ సైడ్ అంతా కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇది కొత్త రోడ్, ఇది సర్వీస్ రోడ్ అనుకుంటా, ఐ థింక్ సో. అది యాక్చువల్గా హైవే. అదిగోండి అక్కడ ఉంది బోర్డు చూడండి.
Again, welcome back to National Highway number 44. Right now it's time around 6:13 PM in the evening. సో మనం జమ్మూ రీచ్ అయ్యేప్పటికి 10:30 అని అయితే చూపిస్తుంది. ఇంకా సన్సెట్ అయితే కాలేదు, ఇంకా వేడిగానే ఉంది ఇక్కడ. పంజాబ్ అయితే కాసేపట్లో దాటి జమ్మూలోకి అయితే ఎంటర్ అవుతాం. ఈ 10 days నుంచి ఈ ఎండలో ఈ 50 degrees 45 degreesలో ట్రావెల్ చేసి కంప్లీట్లీ ఎగ్జాస్ట్ అయిపోయాం. ఈరోజు నైట్ కన్నా హ్యాపీగా కొంచెం చలేసినా చాలబ్బా, టెంట్లో హ్యాపీగా పడుకుంటాం రేపు మార్నింగ్ 9 వరకు. చాలా స్ట్రెచ్ అయితే కొట్టాం. ఢిల్లీ నుంచి జమ్మూ అంటే ఒకసారి క్యాల్కులేట్ చేయండి ఎంత దూరము. పెట్రోల్ అయిపోయినట్టుంది. క్యా హో గయా, पेट्रोल नहीं है क्या? गाड़ी रुक गई, मैं धक्का मारू. कोई बात नहीं, आप जा सकते हो. బైక్ ఆగిపోయిందంట, ఎక్కడే ఉందంట ఎక్కడ మెకానిక్. పెట్రోల్ కాదు బైక్ ఇంజన్ ఇష్యూ ఏదో అయింది. ఇదిగోండి ఇక్కడే ఉంది బైక్ మెకానిక్ షెడ్. అఖిల్ బైక్లో అయితే పెట్రోల్ అయిపోయింది. అగైన్ ఫ్యూయల్ స్టాప్. కిतना है పెట్రోల్? 101.25 పైసా అయితే ఉంది. ఎంత పట్టిద్దో చూద్దాం. అఖిలో 1000 పట్టిద్ది అనుకుంటారు. అది కాదు, బాగానే ఉందా నీకు? జాకెట్ వేసుకో మరి. జాకెట్ వేసుకుంటే షోల్డర్స్ అంతా పెయిన్ వస్తుంది అక్కడికి. ఏతో రోడ్ బాయ్, ఏతో హిమాచల్ ప్రదేశ్ है पंजाब है? ये हिमाचल प्रदेश है. किधर से स्टार्ट हो गया? हाँ ओके. हाँ ఓకే, मतलब ये हिमाचल प्रदेश है. సో ఫైనల్లీ మనం హిమాచల్ ప్రదేశ్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. రాంగ్ రూట్, రోడ్ క్లోజ్డ్. హిమాచల్ ప్రదేశ్కి ఎంటర్ అవుతూనే రోడ్ క్లోజ్ అయిపోయింది గాయస్. ఫైనల్లీ ఇవాళ మనం పంజాబ్ దాటి హిమాచల్ ప్రదేశ్లోకి కూడా ఎంటర్ అయిపోయాం. అండ్ రైట్ నౌ ఇట్స్ టైమ్ అరౌండ్ 9 PM ఇన్ ద ఈవినింగ్. సో చూడండి, ఇక్కడ నుంచి కాట్రా వచ్చి 168, అమృత్సర్ 133, పఠాన్కోట్ 23 kilometers. కాట్రా అంటే అదే మన వైష్ణోదేవి అమ్మవారు ఉన్నారు కదా, వైష్ణవీదేవి కాట్రాలో ఉంటుందన్నమాట టెంపుల్ వచ్చి. ఓ ఏందన్నా పెద్దన్నా, రాంగ్ రూట్ అన్నా, ఇక్కడ కూడా నీకు ఓవర్టేకింగ్ అవసరమా అన్న? సో ఫైనల్లీ వి ఎంటర్డ్ హిమాచల్ ప్రదేశ్. అండ్ మేమైతే ఇప్పుడు రూమ్ తీసుకోబోతున్నాం. హోటల్ కా నామ్ క్యా హై భాయ్? సారీ. సో చూసారు కదా, మనోడే అనమాట ఓనర్. ఇప్పుడు లగేజ్ మోసుకొని పైకి అలా తీసుకుని రావడం పెద్ద టాస్క్ ఇది. మేమైతే పఠాన్కోట్ రీచ్ అయ్యాము. పఠాన్కోట్ నియర్లో రూమ్ అయితే తీసుకున్నాం. దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియోస్ గాయస్. వీ విల్ మీట్ టుమారో వీడియో.